హాయ్ అన్న. అన్న చెప్పండి అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ షో ఉల్టా పల్టా? పర్లేదన్నా, కానీ ఇప్పుడు నేనేంటంటే అన్న, నేను అమర్దీప్ ఫ్యాన్ అన్న. అమర్దీప్ ఫ్యాన్ గా మాట్లాడలే, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పూతరేకుల మ్యాటర్ అనేది ఫ్రెండ్స్ దే దాపెట్టుకుంటాం. మీరు రైతు బిడ్డ వాళ్ళు కదా అమర్దీప్ కి. మేము రైతు బిడ్డ అయినా సరే అన్న, ఇప్పుడు జెన్యున్ గా ఉండేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేస్తామన్నా, అంతేనా కాదన్న? ఇప్పుడు రైతు బిడ్డ అనేది అది ప్రొఫెషన్ అన్న. ప్రొఫెషన్ వేరు. ఇప్పుడు మన జెన్యున్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, మన హార్ట్ఫుల్ గా చెప్పాలి కదన్న ఏదైనా సరే. ఒకవేళ మీరు బీటెక్ చదివినారని బీటెక్ డైలాగ్ అమర్దీప్ కొట్టినాడని కొంపదీసి మీరు అట్లా ఫ్యాన్ అయితే మాట్లాడుతున్నారు. లేదన్న, ఇప్పుడు ఏంటంటే అన్న, మా నాన్న రైతు అనేటప్పుడు నేను రైతుగా మా నాన్నకు సపోర్ట్ చేస్తాను, అమర్దీప్కి సపోర్ట్ చేస్తాను అంటే అది వేరన్న. అభిమానం అనేది ఉండిద్ది అన్న. మన ప్రొఫెషన్ వేరే, అభిమానం అనేది వేరన్న. నేను రైతు బిడ్డ అయినా అవ్వచ్చు, కానీ అమర్ అనేది తను ఇప్పుడు పూతరేకులు దాపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ దగ్గర దాపెట్టుకుంటారన్న. దాన్ని చిన్న మ్యాటర్ అన్న. ఇప్పుడు మీ పిఆర్ రేటింగ్ కావాలని చెప్పి బిగ్ బాస్ దాన్ని ఇంత చేసి అమరాన్ని అంత బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? మీరు చెప్పండి అన్న, ఎంతవరకు కరెక్ట్ అన్న? ఒక ఆర్టిస్ట్ ని అంత బ్లేమ్ చేయడం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆర్టిస్ట్ ని బ్లేమ్ చేసినది అక్కడ మ్యాటర్ ఆర్టిస్ట్ రైతు బిడ్డని కాదన్న. కానీ ఇంత మ్యాటర్ దాన్ని అంత మీరు రేటింగ్ కావాలన్నా కాదనట్లా. రేటింగ్ కోసం ఇంకేదేదని చెప్పండి అన్న. చేసింది ఇంత మ్యాటర్ని అంత వైరల్ చేసి అన్నని ఎంత కరెక్ట్ అన్న? ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది నిజంగా బయటకు వచ్చినాక అమర్దీప్ కి చాలా బ్యాడ్ పేరు అయితే నాకైతే అనిపిస్తుంది అన్న. అమర్ అన్నకి బ్యాడ్ నేమ్ వస్తే రాదు తర్వాత అన్న. అభిమానించే వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారన్న. ఇప్పుడు ఏంటంటే అన్న, 2 టీంలు పెట్టినారన్న. 2 టీంలు పెట్టిన దాంట్లో యువతల దాంట్లో ఈ టీంలో మిగతా వాళ్ళ గురించి అందరూ మంచిగా ఆడారు అన్నట్ల. అమర్ అన్న ఆడిన గేమ్ ఫెయిర్గా ఈ జెన్యున్గా ఆడుతున్నాడు అన్న. గేమ్ చెప్పాలంటే హీఈస్ ద జెన్యున్ పర్సన్ అన్న ప్రజెంట్ ఉన్న దాంట్లో. ఇప్పుడు లోపల నువ్వేదో నీకు ఒక పెద్ద మనిషిని ఇద్దరికి చెప్పి మీరు ఎలా ఆడండి అలా ఉండండి అని చెప్పి ఇద్దరికి పంపిస్తున్నాడు అని ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు బయటకు వచ్చి అలానే యాక్ట్ చేస్తున్నారన్న. నేను నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదన్న. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు నీ ఫ్రెండ్తో నువ్వు ఎలా ఉంటావన్నా? ఫ్రెండ్ దగ్గర యాక్ట్ చేస్తావు ఏంటన్నా? జెన్యున్గా ఉంటావన్నా? జెన్యున్ ఉంటామన్నా. అలా ఉన్నాడన్న అమరన్న. అందుకే అమరన్న ఫ్రెండ్ అని కాబట్టి అలా ఉన్నాడన్న. దాన్ని ఆ మ్యాటర్ని అంత బ్లేమ్ చేసి అంత ఒక మనిషిని అంతగా బ్లేమ్ చేయడం మీ పిఆర్ రేటింగ్ కోసం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అన్న. నేనైతే ఈ మ్యాటర్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను రైతు బిడ్డ అయినా సరే అమరన్న ఆడిన గేమ్కి జెన్యున్ గేమ్కే ఫ్యాన్ అన్న నేను. ఓకే అన్న, నేనైతే తప్పకుండా ఎవరు విన్ అయినా ఎవరు లాస్ అయినా మాత్రం అమరన్న మాత్రమే అన్న. అన్న ఇప్పుడు నేను ఒకటన్నా, ఇప్పుడు స్పా టీమ్ స్పై టీమ్ అని ఇట్లా వీళ్ళు టీంలు ఎందుకు పెట్టినారు? పిఆర్పి కోసం పెట్టినారా అన్న? అది తెలిసిందే కదా అన్న, అంత క్లియర్ గా తెలుస్తుంది కదన్న. కేవలం రేటింగ్ కోసం, పిఆర్ రేటింగ్ కోసం అని పెట్టిండ్రన్న. ఇందులో పోనీ గేమ్ ఇందులో మిగతా వాళ్ళు ఉన్నారన్న, మిగతా వాళ్ళు ఆడారు శోభ వాళ్ళందరి కోసం కాదు. అమర్ అన్న జెన్యున్ గేమ్ అన్న. అదైతే ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. కానీ ఏంటంటే అక్కడ ఆ పెద్ద మనిషి చెప్పినట్టు వాళ్ళు బయటకు వచ్చి నటిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బయటికి ఎలా చెప్తే అలా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు హైలైట్ అవుతున్నారు. జెన్యున్గా ఉన్నాడు కాబట్టి చిన్నదానికి కూడా బ్లేమ్ చేసి అమరన్ని అంత బాధ పెడుతున్నారు అన్న. అదేనన్నా జరుగుతుంది. అయితే మీ అమర్దీప్ సీరియల్లో నటిస్తాడు కానీ జెన్యున్ గా నటించలేడు అంటావు, అంతేనా అన్న? అన్న ఇప్పుడు ఫ్రెండ్స్తో నువ్వు జెన్యున్ గా ఉండాలి, అప్పుడే నీకు వాల్యూ ఉండిద్ది. అక్కడ నేను ఎవరేమనుకున్నా నీకు అనవసరం. అలా ఉన్నాడు కాబట్టి అమరన్ని ఇప్పుడు ఆడి వరకు ఉన్నాడు. అదన్న ఉన్నది ఏంటంటే జెన్యున్గా ఉండాలన్న. అన్న అలానే ఉన్నాడు. ఎవరో చెప్తున్నారని నటించి ఏదో దేనికోసం సింపతి కోసం ఆడట్లా. సరే అన్న, ఓకే అన్న. మీకు ప్రశాంత్ గురించి కానీ శివాజీ వాళ్ళ గురించి మీ ఉద్దేశం ఎట్లా ఉందన్న? నా ఒపీనియన్ కాబట్టి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా అన్న. శివాజీ అన్న అయితే అతను చాలా పెద్ద మనిషి, మంచిగా అందరికీ సపోర్ట్ చేసి ఆడిస్తున్నారు కరెక్టే. కానీ ఇప్పుడు అతని విషయంలో నాకు నచ్చింది ఏంటంటే, తను ఒక ఆర్టిస్టే ఏమైనా సరే తను సపోర్ట్ చేస్తున్న మ్యాటర్కి అయితే సపోర్ట్ చేయొచ్చు అన్న. అవతల దాన్ని చిన్నదాన్ని వేలెత్తి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇంకోళ్ళని బ్లేమ్ చేయించేలా చేయడం కరెక్ట్ కాదు కదన్న. అతనైతే చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అతనే చెప్పిండ్రు కాదన్నట్ల. కానీ ఇంకా బయట లోపలున్న యాక్టర్స్ కన్నా బయట నుంచి వెళ్ళిన వాళ్ళే లోపల బాగా యాక్ట్ చేస్తున్నారన్న. ఆ యాక్టింగ్ రాకే మా అమరన్న అలా ఉండిపోయాడు అన్న. అదే అమరన్న కూడా జెన్యున్ లేకుండా యాక్టింగ్ మొదలెట్టుంటే ఇంకా వేరేలా ఉండేదన్న. అయినా ఉండాల్సిన ఫ్యాన్స్ మా అలాంటి వాళ్ళు జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారన్న. అన్న బీటెక్ గురించి ఒక డైలాగ్ కొట్టిండ అన్న. నిజంగా అంటే బీటెక్ వాళ్ళు పడే కష్టాలు, జాబులు లేక, హైదరాబాద్ సిటీలో
మా లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఈడ బతుకుతున్నారు, ఎన్న కష్టాలు పడుతున్నారు తెలుసుకున్నాడు అన్న. అందుకే జెన్యున్గా చెప్పిండు అన్న. ఇప్పుడు రైతు బిడ్డకి రైతుకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, బీటెక్ చదివినోడికి ఆ ప్రాబ్లం తెలుసు అన్న. ఆ కష్టము, ఆ ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడికి వచ్చి చదువుకొని కూడా అన్న. రైతు బిడ్డలు కూడా చాలా మంది బీటెక్లు చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అవునా కదా? నేనే ఉన్నాం కదా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.